వైసీపీ అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ ఇప్పటి వరకు 4 దశల్లో 4 జాబితాలు విడుదల చేయగా మొదటి జాబితాలో 11 అసెంబ్లీ సెగ్మెంట్స్, రెండో జాబితాలో 3 పార్లమెంటు 24 అసెంబ్లీ సెగ్మెంట్స్, మూడో జాబితాలో 6 పార్లమెంటు 15 అసెంబ్లీ సెగ్మెంట్స్, నాలుగో జాబితాలో 1 పార్లమెంటు 8 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఇలా మొత్తంగా ఇప్పటి వరకు 10 పార్లమెంటు 58 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులతో అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పుడు 5వ జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన సెగ్మెంట్స్ పై దృష్టి సారించింది. మార్పులు జరగాల్సి ఉన్న చోట కొత్తగా అవకాశం దక్కే వారిని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతోంది. ఎన్నికల్లో కలిసి పనిచేయాలని తాజా మాజీ నేతలకు సూచిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేస్తోంది వైసీపీ అధిష్టానం. ఇప్పటి వరకు చాలా స్థానాల్లో అభ్యర్థుల మార్పులు జరిగినా అది కూడా ఫైనల్ కాకపోవచ్చని చెబుతోంది వైసీపీ అధిష్టానం. అభ్యర్థుల పనితీరు సరిగా లేకపోయినా, ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేకపోయినా మళ్ళీ మార్పులు తప్పవని హెచ్చరిస్తోంది. అంతేకాదు, ఇప్పుడు ప్రకటించబోయే 5వ జాబితానే ఫైనల్ అనే సంకేతాలని అటు ప్రజల్లోకి ఇటు పార్టీ శ్రేణుల్లోకి బలంగా పంపే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే పలువురు నేతలకు క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. మొత్తానికి 5వ జాబితాపై వైసీపీ కసరత్తు ముమ్మరం చేయడంతో నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పుల ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ ఇప్పటి వరకు 4 దశల్లో 4 జాబితాలు విడుదల చేయగా మొదటి జాబితాలో 11 అసెంబ్లీ సెగ్మెంట్స్, రెండో జాబితాలో 3 పార్లమెంటు 24 అసెంబ్లీ సెగ్మెంట్స్, మూడో జాబితాలో 6 పార్లమెంటు 15 అసెంబ్లీ సెగ్మెంట్స్, నాలుగో జాబితాలో 1 పార్లమెంటు 8 అసెంబ్లీ సెగ్మెంట్స్, ఇలా మొత్తంగా ఇప్పటి వరకు 10 పార్లమెంటు 58 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులతో అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఇప్పుడు 5వ జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది వైసీపీ. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన సెగ్మెంట్స్ పై దృష్టి సారించింది. మార్పులు జరగాల్సి ఉన్న చోట కొత్తగా అవకాశం దక్కే వారిని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతోంది. ఎన్నికల్లో కలిసి పనిచేయాలని తాజా మాజీ నేతలకు సూచిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి సీట్ల సర్దుబాటుపై ప్రకటన చేస్తోంది వైసీపీ అధిష్టానం. మొత్తానికి 5వ జాబితాకు సంబంధించి తుది మెరుగులు కూడా దిద్దినట్లుగా ఇప్పటికే అంతర్గతంగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గాలిబ్. 5వ జాబితాకు సంబంధించి కసరత్తు పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు అట్లాగే ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభం కాబోతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే అంతర్గతంగా సర్వేలకు మాత్రం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరుకు సంబంధించి ఇప్పటికే చెన్నకేశవరెడ్డిని పక్కన పెట్టి వేరే వ్యక్తికి అవకాశం కల్పించిన నేపథ్యంలోని మరోసారి ఇది పునరాలోచన చేసే ఆలోచనలోని వైసీపీ ఉంది. ఇందులో భాగంగానే చెన్నకేశవరెడ్డి కొద్దిసేపటి క్రితం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అక్కడ పుట్టా రేణుకకు గతంలో మంది ఎంపీగా చేసిన పుట్టా రేణుకకు ఎమ్మిగనూరు స్థానం ఎలా ఉంటుంది అనే ఆలోచనలోని వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. ఇంకా దాంతో పాటు చూసినట్టయితే ఇప్పటి వరకు 4 లిస్టులోని 58 అసెంబ్లీలకు సంబంధించిన కొత్త ఇన్ఛార్జీలతో పాటు ఎంపీలకు సంబంధించి మరో 10 ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించిన నేపథ్యంలోని రేపు మనకున్న సమాచారం ప్రకారం ఆ శనివారానికి 5వ లిస్టు ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఈసారి ప్రకటించబోయే లిస్టులో ఎక్కువగా ఎంపీ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీల ప్రకటన ఉండబోతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు 10 ఎంపీ నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ ఇంకా 15 వరకు ఉన్నాయి. ఇందులోనే 3 మాత్రం సిట్టింగ్లకే అవకాశం కల్పిస్తున్నారు. మిగతా 12 వరకు కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ 12కు సంబంధించి ప్రస్తుతం కసరత్తు కొనసాగుతుంది. ప్రధానంగా గుంటూరు పార్లమెంటు, నర్సరావుపేట పార్లమెంటుతో పాటు రాజమండ్రి, దాంతో పాటు విజయనగరం లాంటి కీలకంగా ఎంపీ సెగ్మెంట్ లోనే ఆ ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి సామాజిక కోణాలతో పాటు ఫైనాన్షియల్ ఇష్యూస్, ఎందుకంటే ఎంపీగా పోటీ చేయాలంటే ఆ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి. అలాంటి నేతలను వేట మాత్రం ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతుంది. అందుకు సంబంధించి కసరత్తు కొనసాగుతుంది. ప్రధానంగా
వరుసగా వైసీపీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీల రాజీనామాలు తీవ్ర స్థాయిలో కలకలం రేపుతుంది. వరుసగా ఇప్పటికే కర్నూలుకు సంబంధించి ఎంపీ సంజీవరావు రాజీనామా చేసిన కొద్ది రోజులకే నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు పెద్ద షాక్ ఇచ్చారు వైసీపీ అధిష్టానానికి. ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలోని నర్సరావుపేట పార్లమెంట్ కి సంబంధించి ఎవరిని పంపాలి అనే దానిపై కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. నిన్న రాత్రి నర్సరావుపేట పరిధిలో ఉన్న ఎంపీ పరిధిలో ఉన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని సీఎంఓ నుంచి చివరి నిమిషంలో పిలిచి ఆయనతో ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ఈ అంశానికి సంబంధించి కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఓవరాల్ చూసినట్లయితే ప్రతి పెండింగ్ లో ఉన్న ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అట్లాగే ఎంపీ సెగ్మెంట్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఆయా సామాజిక కోణాలు, దాంతో పాటు స్థానికత, ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉన్నారో అనే దానిపై కూడా పూర్తిగా వైసీపీ ఫోకస్ పెట్టి ప్రస్తుతం కసరత్తు మొత్తం కొనసాగుతుంది. ఈసారి భారీగానే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా 15 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉన్న గాలిబ్ అంటే ఎవరైతే పాత ఎమ్మెల్యేలకు కొంతమందికి సీట్లు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి మాజీలు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఫైనలైజ్ అయ్యారో వాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా కలిసి పనిచేయాలి. నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపు దిశగానే మీ ప్రయత్నాలు ఉండాలి, ఎటువంటి గొడవలు లేకుండా అని కూడా వైసీపీ చెబుతోంది. అంటే దీనికి సంబంధించి కూడా మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడే యోచనలో ఉన్నట్లుగా కూడా వైసీపీ భావిస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే మొత్తము ఇప్పటి వరకు ప్రకటించిన 58 అసెంబ్లీ కొత్త ఇన్ఛార్జీల ప్రకటనలో ఇందులో దాదాపు 27 వరకు కొత్త వారిలో ఉన్నారు. అంటే 27కి సంబంధించిన సిట్టింగ్లను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోని దాదాపు 10 వరకు మరోసారి నిర్ణయం తీసుకునే అవకాశంలో వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు జిల్లాకు సంబంధించి చిలకలూరుపేట, పత్తిపాడు, రేపల్లె, దాంతో పాటు ఇతర సెగ్మెంట్ లో ఉన్న కొత్త వారికి సంబంధించి మరోసారి పునరాలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి అక్కడ ఇప్పటికే సిట్టింగ్లు పక్కన పెట్టిన నేపథ్యంలో వాళ్ళతో కూడా పిలిచి వైసీపీ అధిష్టానం మాట్లాడుతుంది. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు తొలుతిగా వాళ్ళతో మాట్లాడతారు, తర్వాత సీఎంతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డిని కొచ్చపెక్తిని సీఎంఓలోకి పిలవడం జరిగింది. అక్కడ స్థానికంగా వేరే వ్యక్తికి అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం అతన్ని ఒకసారి కొనసాగిస్తే ఆయనతోని సిట్టింగ్ ఎమ్మెల్యే ఏ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలోని సమావేశం జరుగుతుంది. మరోపక్క సీఎం త్వరలోనే జిల్లాల పర్యటన నేపథ్యంలో జిల్లాలకు సంబంధించి సిట్టింగ్లు అట్లాగే కొత్త వారికి సంబంధించిన మార్పుల నేపథ్యంతో వాళ్ళతో కూడా సమన్వయం చేసుకునే పనిచేసే విధంగా కూడా సమావేశాలు త్వరలో నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.